ఓం శ్రీమాత్రే నమః. చాలా రోజులు అయిపోయింది కదండి నేను వీడియో పెట్టి. ఎందుకంటే ఇంక తగ్గిపోతున్నానండి. కానీ అప్పుడప్పుడు నాకు తెలిసింది మీకు చెప్పాలి అనే ఒక సంకల్పం ఉంది కదా. మరి అయితే ఇలా చేసుకుంటే వారు చాలా రుచిగా తినగలుగుతారు, నాకు తెలిసింది వారికి చెబుదాము అనే ఒక సంకల్పంతో మరి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నాను. నాకు ప్రోత్సాహన లేదు, చెల్ల సహకరించటం లేదు, తర్వాత దీని గురించి తెలియదు. సరే, ఏదేమైనా మరి నేను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు అనేది కూడా నిజమే. మరి ఈ తప్పు ఎవరిది కాదు. నాకు లక్కంటూ ఉంటే అదే ఒక రకంగా అవ్వనేమో, నా మాటే మంత్రం అవ్వనేమో, కానీ నాకు లక్ ఉండాలి కదండి. మీరెవరు ఎంత ప్రయత్నించినా సరే. ఈరోజు మరి మీకు కారం చూపిస్తున్నాను. ఏం కారం అనుకుంటున్నారు? ఇది మసాలా కారం. ఈ మసాలా కారం ఎలా చేశానో తెలుసా? చెప్తానండి. ఈ మసాలా కారం వేసుకుంటే మనం కూరలో ఇంక మసాలా వేసుకోని అవసరం లేదు. ఏ కూరకైనా, వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ. ఒక అల్లం వేసుకునే కూర ఉంటుంది కదా, అల్లం. మరి వంకాయలో అల్లం వేసుకుంటాం, మరి అలాగే చికెను మటన్లో అల్లం వేసుకుంటాం, ఇంకొన్నిటిలో అల్లం వేసుకుంటాం కదా. అప్పుడు మాత్రం అల్లం పేస్ట్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇంక వేరే మసాలా వేస్తే అది ఏమవుతుందంటే హెవీ అయిపోతుందండి. మరి ఎక్కువ మసాలాలు కూడా తినలేం కదా. అందుకు ఈ మసాలా కారం ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే చక్కగా మనకి కూరలో మరి రుచి రెట్టింపు అనేది అవుతుందండి. మరి పూర్వం ఇలా చేసేవారు అన్నమాట, దంచుకునేవారు. అదే మీకు చూపించాలని చెబుతాను. మరి చేసే విధానం చెప్పడానికి అప్పుడు సెల్ అయితే నా దగ్గర లేదండి. ఈ కారం చేసినప్పుడు మా వారు తీసుకెళ్ళి బాగు చేసే షాపులో ఇచ్చొచ్చారు. అదిగో ఇదిగో అని 10-15 రోజులు ఉంచేసుకున్నాడు. సెల్ అయితే తొందరగా ఇవ్వలేదు మనకి. సరే, అప్పుడు చేశాను ఇది కారం, మసాలా కారం. ఎలా చేశాను అంటే, దానికి ముందు మరి పూర్వం చేసుకునే విధానం ఇలా చేసుకునేవారు, అది కూడా చెబుతాను మీకు. పూర్వం ఎలా చేసుకునేవారంటే, మా అమ్మగారు చేసే విధానం నాకు తెలుసు. చక్కగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం ఆడించుకోవాలి. కారం ఆడించుకోవటం అంటే అప్పుడు దంచుకునేవారు. కారం రెడీ చేసుకోవాలి. ఇంట్లో కారం నిండుకుంది, కారం తయారు చేసుకోవాలన్నప్పుడు చక్కగా మిరపకాయలు, ధనియాలు, అలానే జీలకర్ర, మరేమో కొద్దిగా మెంతులు, ఎల్లుల్లిపాయలు ఏం చేసేవారు? ఎల్లుల్లిపాయలు అయితే ఎండలో పెట్టేవారు కాదు, రేకలుగా తీసేసేవారు, పొట్టు ఒలిసేవారు కాదు. మరి ఎండుమిరపకాయలు అయితే సీరేసి ఎండలో పోసాను అనేవారు, అంటే నిలువుగా సీరేవారు. అప్పుడు గింజ ఒకటి కూడా కాయలో ఉండదన్నమాట. మనం అడ్డంగా గిల్లెత్తే కొంచెం గింజలు లోపల ఉండిపోతాయి. కానీ ఎప్పుడు మిరపకాయలు సీరి ఎండపోసేవారు. సీరి అంటే పొడవుగా ఉన్న కాయని పొడవుగానే కట్ చేసేవారు అన్నమాట. చక్కగా గింజలు రాలిపేసి, గింజలకి గింజలు మరి ఇలాగే సీరేసిన తర్వాత మిరపకాయలు తొక్కల్లా ఉంటాయి కదా, తొక్కలకి తొక్కలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఎండలో పెట్టేవారు. పెట్టి 2 రోజులు ఎండనిచ్చేవారు. మరి 3వ రోజు దంచుకోవటం కదా. మరి అప్పుడు మిల్లు కాదు కదా, చక్కగా గింజలు ఎర్రగా వేయించేసేవారు. మిరపకాయ గింజలు, అలానే ధనియాలు, అలానే జీలకర్ర, అలాగే 1 స్పూను అంటే కేజీ మిరపకాయలు అనుకోండి, ఒక 2 స్పూన్లు అనుకోండి మెంతులు, అవి కూడా ఎర్రగా వేయించేసేవారు. తర్వాత మిరపకాయలు కూడా వేయించేవారు. మరి డిలిగేటు మిరపకాయలు కొద్దిగా నూనెసి గుట్టలు రాకుండా ఎర్రగా ఏగిపోని అనేలాగా ఎండలోయే పట్టుకొచ్చి వేయించేసి చక్కగా అన్ని రోకల్లో సిద్ధం చేసుకుని ఉంచుకునేవారు. పోటేసేవారు. నుంచు నిద్రేస్తే ఒకరు తీసి జల్లింతారన్నమాట. అప్పుడు వేయించేసిన తర్వాత చల్లారేక ఆ గింజలో జీలకర్ర, మరి అలానే మెంతులు, ధనియాలు ముందు దంచేసేవారు. దంచేసి జల్లెడేసేవారు, అంటే జల్లించేవారు. ముతక జల్లెడి, మెత్తగా కాదు, గరంగా. ఆ జల్లించేసిన తర్వాత మిరపకాయలు వేసి దంచేవారు, ఆ పైన జల్లించేవారు. అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, కళ్ళకు కూడా చక్కగా ఎండబెట్టి ఆ ఉప్పు, ఈ ఎల్లిపాయలు రోట్లో దంచేవారు. మెత్తగా ఇలాగ ఒక ముద్దలాగా వస్తుంది కదా, అప్పుడు కారం వేస్తూ ఆ ముద్దంతా ఈ కారంలో కలిసిపోయేలాగా మరి ముందు ధనియాలు, జీలకర్ర, అలానే మరి గింజలు, అలానే మెంతులు దంచేసారు కదా, ఇదంతా కారం కలిపేసి కాంత ఎంత కుమ్మేవారు. రోట్లో కుమ్మితే ఇలా వచ్చేదండి కారం. ఇది మసాలా కారం. అప్పుడు ఏం చేసేవారు? కూరలు వండుకునేటప్పుడు ఇంతంతా మసాలా ఇది
అల్లం వేసుకునే కూరకి ఇంత అల్లం నూరుకుని వేసేసుకునేవారు అంతే. లేదనుకోండి మామూలుగా ఈ కూరతోటి ఈ కారంతో కూర వండేసుకునేవారు అంతే తప్ప ఇంకా వేరే మసాలాలు వేసుకునేవారు కాదు. లవంగాలు, ఇలాచీలు, మరేమో దాసిన చెక్క ఇవన్నీ నూరుకుని అస్సలు వేసుకోవటం మసాలా తెలియదండి. చికెన్కైనా మటన్కైనా చేపలకైనా ఏదైనా ఇదే కారం. కాకపోతే అల్లం వేసుకునే దాంట్లో మాత్రం అల్లం వేసుకునేవారు. అందుకని నేను అలానే ధనియాలు, జీలకర్ర, గింజలు ఇలాగా మరి వేయించేసి నేను చెప్పినట్లుగా ఇలాగా ముందు గింజలు అవి మిక్సీ పట్టేసాను, తర్వాత మిరపకాయలు పట్టేసాను, లాస్ట్ని వెల్లుల్లిపాయలు పట్టి కారంలో కలిపేసి మళ్ళీ కారం కలిపి ఒకసారి పెడితే ఇలా వచ్చేసింది చక్కగా. చూసారు కదా. అంటే ఇప్పుడు క్వాలిటీ చెప్తాను మీకు ఎంతెంతకి ఎంతంత చేసుకోవాలి అని. ఇప్పుడు 1/2 కేజీ ఎండుమిర్చి అనుకోండి, చక్కగా మీరు అడ్డంగానో నిలుంగానో మిరపకాయలు ముక్కలుగా చేసేసి గింజలు రాలిపోయండి, గింజలు ఎండలో పెట్టండి. అప్పుడు 1/2 కేజీ మిరపకాయలు కదా, మరి అలానే 150 గ్రాములు ధనియాలు, ఒక 100 గ్రాములు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు మరి మెంతులు, అలాగే మరి ఒక 1/4 కేజీ ఎల్లుల్లిపాయలు. ఇంతేనండి. మరి నేను చెప్పినట్టుగా చేసేసుకున్నారనుకో, మరి ఈ కారం ఉందనుకోండి, మరి వేడివేడి అన్నంలో ఒక ఇంత వేసుకుని చక్కగా కొంచెం నెయ్యి కానీ గోనుగ నూనె కానీ వేసుకుని తింటే ఉంటుందండి. ఇప్పుడు ఇలా చూపెడుతున్నాను కదా మీకు, మంచి గుమ వాసన వచ్చేస్తుందండి. మరి కూరలు వండుతుంటే ఎంతో లెక్క వాసన వచ్చేదంట. ఎంత బాగుండేదోనంట. అంటే ఇలాంటి కారం చేసుకునే అప్పుడు ఇలాగే దంచుకునేవారండి. మసాలాలు అయ్యి నూరుకుని వేసుకోవటం తక్కువ, దంచుకుని చక్కగా మరి అయిపోయాక పిల్లలు ఎక్కుండి కుటుంబం పెద్దది కాబట్టి మళ్ళీ చేసుకుంటూ ఉండేవారు. కానీ వేసవి కాలంలో మాత్రం ఎక్కువగా చేసుకునేవారు అనమాట. అలానే చేసుకుంటానండి నేను కూడా. ఈ మధ్యకాలంలో మా కోడలు వచ్చిన తర్వాత, మా కోడలు వచ్చి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చింది. ఆ అమ్మాయిని నాకు తీసుకొస్తుంది మసాలా కారం, మామూలు కారం, కమ్మట కారం, మరి అలానే ఆవకాయ కారం అన్నీని. అందుకు నేను ఎక్కువగా కారాల జోలికి వెళ్ళక చేయలేదు. మీకు చూపించాలని మా వారు చెల్ల తెచ్చేస్తారని అన్నీ రెడీ చేసుకుని వారం రోజులు ఎదురు చూసి ఇంకా చెల్ల రావట్లేదని చేసేయటం జరిగింది. ఇంతేనండి. ఇప్పుడు చెప్పాను కదా, చెప్పిన విధానం 1కి 2 సార్లు వినండి. తప్పకుండా ఇలా చేసుకుని వండండి కూర. బాగోపోతే నన్ను అడగండి. ఇదే మాట చాలా మాటలు చెప్పానండి. నాకు లక్ ఉండాలి కదండి. నేను చెప్పింది మీరు చేసుకోవాలంటే మీరు చేసుకోవడానికి అదృష్టం అనేది నాకు ఉండాలి కదా. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మసాలా కారం ఇలా చేసుకుంటే మనం కొనుక్కోనవసరం లేదు. ఆరోగ్యం మరి కొనుక్కున్నది ఎలా ఉంటుందో తెలుసు, అలాగని కొనుక్కోవద్దని చెప్పను సుమండి. కొనుక్కోవాలి. కొంతమందికి అవకాశం అందరికీ కుదరదు కదండి. అవకాశం కుదిరిన వాళ్ళు ఇలా చేసుకున్నారే అనుకో, ఎప్పుడు ఇలా చేసుకుంటారు. ఎక్కువ చేసేసుకొని అవసరం లేదు. ఒక 1/2 కేజీ మిరపకాయలు చేసుకుంటే చక్కగా 1 స్పూన్ కారం వేసుకుని కూర వండుకుంటే దాని రుచే వేరండి. పూర్వం వండుకునేవారు అనే దానికి ఉదాహరణ అదే. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యథావిధిగా చెప్పేస్తున్నాను సుమా.